చేసే వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల కోసం బుధవారం ఉదయమే బైరాగి పట్టణ సెంటర్కి భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు టోకెన్ల జారీ మొదలు పెట్టే వరకు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను పంపించారు. సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లే చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. గంటలు వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాట జరిగింది. 6 మరణించగా 48 మంది గాయపడ్డారు. అయితే బైరాగి పట్టణంలో బారికేడ్లు లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంటున్నారు. టీటీడీ మంజూరు చేసే వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల కోసం బుధవారం ఉదయమే బైరాగి పట్టణ సెంటర్ కి భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు టోకెన్ల జారీ మొదలు పెట్టే వరకు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను పంపించారు. ఈ క్రమంలోనే రాత్రి ఓ భక్తురాలు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించేందుకు డీఎస్పీ రమణకుమార్ గేట్ తీశారు. దీంతో భక్తులను లోపలికి పంపిస్తున్నారేమోనంటూ అక్కడికి భక్తులు చేరుకున్నారు. అయితే గేట్ ఎందుకు తీశారో భక్తులకు చెప్పడంలో డీఎస్పీ వైఫల్యం చెందినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. గేటు దగ్గర పరిస్థితి కంట్రోల్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని అధికారులు పేర్కొంటున్నారు. తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ రమణకుమార్ వల్లే తొక్కిసలాట జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడ లేడని రిపోర్ట్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ప్లాన్ చేసింది. నిన్న ఉదయం నుంచే అన్ని సెంటర్లకు వేలాదిగా భక్తులు పోటెత్తడంతో రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి నుంచే టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. అధికారుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. రుయా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్.